హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ముష్టి పికిల్స్ మీకు తెలిసిందే. ఆ యొక్క అబ్బాయి గురించి ఆడియో బయటకు వచ్చేసరికి అబ్బాయిది కూడా 0.0001% తప్పు ఉందేమో అని ఎక్కడో చిన్న డౌట్ ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి గురించి తెలిసిందే, కొంచెం ఎర్రేషాలు వేస్తూ ఉంటారని చిన్న డౌట్ ఉంటుంది మాకు కూడా. కాకపోతే రీసెంట్గా అంటే నిన్ననే ఇంకొక వీడియో రిలీజ్ అయిందన్నమాట. అందులో ఒక ఆడియో ఉంది, అదేనండి ఫస్ట్ ఒకసారి. పిచ్ మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుకు. ఒక అబ్బాయి ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అంటే ఆయన కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి, నీ పెళ్ళం లేచిపోతుందని చెప్పి అమ్మడాబూతులు తిట్టింది. ఈ అమ్మాయి నార్మల్గా అప్రోచ్ అయిందనమాట. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రేట్లు తగ్గించారు అన్నారు, కానీ ఇక్కడ రేట్లు అలాగే ఉన్నాయి అంటే అప్పుడు ఈ అమ్మాయి ఆ రేంజ్లో రిప్లై ఇచ్చిందనమాట. పాచి పని చేసుకో, నీ దరిద్ర బతుకు, ముష్టి ముఖము అని చెప్పి చాలా క్లారిటీగా మాట్లాడింది. ఇలాగే ఎవడైనా సరే ఎక్స్పెన్సివ్ అన్నా, వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడినా, లేకపోతే కొంచెం ప్రైస్ తగ్గించమని అడిగినా వీళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఇదే అనే బుద్ధి ఉంటే మీకు అర్థమై ఉండాలి, క్లారిటీ రావాలి. ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మా పికిల్స్ ఆర్డర్ పెట్టుకోండి, మా పికిల్స్ ఆర్డర్ పెట్టుకోండి అని ముష్టెత్తుకోవడం, అలా ముష్టెత్తుకున్నారు అని చెప్పి మనం అప్రోచ్ అయితే అమ్మనాబూతులు తిట్టడం. సో ఈ ముష్టి పికిల్స్ని ఆమెతో తినిపిద్దాం. లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. మనది ఒక రోస్టింగ్ ఛానల్, ఇందులో అప్పుడప్పుడు బూతులు వాడతాం. ఎవడైనా ఎక్స్ట్రాగా మనకి కామెంట్ పెడితే వాడికి ఎక్స్ట్రాగానే నేను రిప్లై ఇస్తూ ఉంటాను. రీసెంట్గా మనము హిందువుల గురించి సపోర్ట్ చేస్తూ, మనం కూడా హిందువులమే కాబట్టి సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేస్తూ వీడియో చేస్తూ ఉంటాం. దాని కింద కొన్ని గొర్రెలు వచ్చి కామెంట్లు పెడుతూ ఉంటాయి, మనకు తెలిసిపోతుంది ఆ గొర్రె ఏది అని. కాబట్టి మనం MGLK అనే వర్డ్స్ బాగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎవడి రిప్లై బట్టి ఆడుతుంటుంది అనమాట. ఈమె కూడా 50,000 గురించి మాట్లాడినప్పుడు కోహేస్తాను అనింది. దానికి చాలామంది మేమర్స్ ఒక రేంజ్లో ఆమెను పొగిడారు. ఎందుకంటే ఒక ఎల్ కొడుక్కి ఆ రేంజ్లో సమాధానం ఇచ్చింది కాబట్టి అందరూ అప్రిషియేట్ చేశారు. కానీ ఇక్కడ ఎక్స్పెన్సివ్ అంటే అమ్మనాబుద్ధులు వచ్చేసాయి అనమాట. ఈమె ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ప్రకారం 36 వీక్స్ బ్యాక్ నుంచి వీళ్ళు వీడియోస్ పెడుతున్నారని అర్థమైంది. ఈ అలెక్కే చిక్టీ పికిల్స్ అనే ఆమె ఇంతకుముందు వ్లాగ్స్ చేసేదనమాట, ఫుడ్ వ్లాగ్స్. అవి అంత క్లిక్ అవ్వకపోయేసరికి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసేసింది. సో 36 వీక్స్ ముందు నుంచి మనం మాట్లాడితే స్టార్టింగ్ నుంచి ఏదో ఒక సొల్లు చెప్తూ నా పికిల్స్ ఆర్డర్ పెట్టుకోండి, నా పికిల్స్ ఆర్డర్ పెట్టుకోండి అని ముష్టెత్తుకునింది. ముష్టెత్తుకుంటుంది కదా అని చెప్పి నీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే నీ పిల్లం వెళ్ళిపోతుంది, 4 ఇళ్లలో పాచి పని చేసుకో, ముష్టి ముఖం దానా అంటవా? మరి ముష్టెత్తుకోవడం ఎందుకు? నువ్వు ఆర్డర్ పెట్టండి అని ఎవడైనా కొనేవాడు రేటు చూస్తాడు, అన్నీ అడుగుతాడు. నువ్వే చికెన్ కొనాలి, నువ్వే మటన్ కొనాలి, నువ్వే ప్రాన్స్ కొనాలి, అందులో నరాలు తీయాలి, ప్రతి రొయ్యలో నరముందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆర్డర్ తీసుకోవట్లేదు కదా, ఏ ఇంట్లో పాచి పని చేస్తున్నావు అని మేము అడగచ్చా? నీకు ఇదే పని కదా, ఇది తప్పితే ఇంక వేరే పని లేదు. కాబట్టి నువ్వు ఏ ఇంట్లో పాచి పని చేస్తున్నావో కొంచెం క్లారిఫికేషన్ కావాలి. నువ్వు మళ్ళీ రివర్స్లో ఇంకో క్వశ్చన్ వేస్తావు, నా మీద నువ్వు బతికేస్తున్నావు, నా వీడియోస్ వల్ల నీకు ఆదాయం వస్తుందని చెప్పి ఎర్రి వేషాలు వేయొద్దు. లాస్ట్ వీడియోలో నీకు ఆన్సర్ ఇచ్చామో. నేను 10 సంవత్సరాలుగా ఈ యూట్యూబ్ని నా డబ్బులతో పోషిస్తానన్నమాట. యూట్యూబ్ డబ్బులతో నేను పోషించుకోవడం లేదో, నా డబ్బులతోనే యూట్యూబ్ని పోషిస్తాను 10 సంవత్సరాల నుంచి. దీన్ని డెడికేషన్ అంటారో, దీన్ని ప్యాషన్ అంటారో, అది మీకు తెలియదు అన్నమాట. దేనైనా సరే వ్యాపారం చేయడం మీకు అలవాటు, దీన్ని ప్యాషన్గా తీసుకొని పోవడం మా అలవాటు. మన దేశంలో అల్ట్రా రిచ్ పనులను పెట్టేసుకొని వాళ్ళతో పని చేయించుకునే రేంజ్ ఉన్న వాళ్ళు 1% ఉంటారు అంతే, ఈ 138 కోట్లలో. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు పాచి పని చేసినట్టే, మా అమ్మ చేసినట్టు, మీ అమ్మ చేసినట్టు ఎవరైనా సరే పాచి పని చేయాల్సిందే. సో నువ్వు 4 ఇళ్లలో పాచి పని చేసుకో అని చెప్పి ఒక అమ్మాయిని విమర్శిస్తున్నావు. కొందరైతే ఈ పాచి పని చేసుకుంటూ, ఉద్యోగం చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ అన్ని రకాల పనులు చేస్తున్నారు. లేడీస్ 1% కాకుండా 99% లేడీస్ అదే పని చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో ఒకరు మీ దగ్గరకు వచ్చి పికిల్ రేట్ కొంచెం ఎక్స్ట్రా ఉంది అంటే 4 ఇళ్లలో పాచి పని చేసుకో, దరిద్రం ముఖం, ముష్టి ముఖం అని చెప్పి మాట్లాడతావా? ఈ పికిల్స్ బిజినెస్ లేకపోతే నువ్వు ఎవరి దగ్గర ముష్టి ఎత్తుకోవాలి, ఎవరి దగ్గర నువ్వు పాచి పని చేసుకోవాలి అని మేము క్వశ్చన్ చేయొచ్చు. ఒక మహిళ తనకి చేసుకోవడం రాక
ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో నువ్వు ముష్టి ఎత్తుకోవడం చూసి, నీ ముష్టి పికిలు ఆర్డర్ పెట్టుకోమని నువ్వు ముష్టిగా అడుక్కోవడం చూసి వాళ్ళు నీ ముష్టి ఆవేదనను అర్థం చేసుకొని నీకు కామెంట్ చేసి వాట్సాప్లో నీకు మెసేజ్ చేస్తే నువ్వు వాళ్ళని నీ పిల్లం వెళ్ళిపోతుంది, నువ్వు ముష్టి బతుకు అని మాట్లాడతావా? అలాంటప్పుడు నువ్వు ఎందుకు ముష్టి ఎత్తుకోవడం? యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఎందుకు అన్నిసార్లు ముష్టి ఎత్తుకుంటున్నావు అనేది నాకు క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నువ్వు అనొచ్చు, రే నేను నీకు చెప్పలేదంటే నువ్వు ఏలిముద్రదానివి కాబట్టి, నీకు చదువు లేదు కాబట్టి నీకు తెలియకపోవచ్చు. నువ్వు ఒక వీడియోలోనో లేకపోతే యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో నువ్వు ఒక వీడియోలో నువ్వు ఒక చెప్పిన మాట అది పబ్లిక్ ఆఫర్ అవుతుంది. అది నాకు కనపడింది, నేను వచ్చి నీ దాంట్లో మాట్లాడాను, నువ్వు దానికి కరెక్ట్గా సమాధానం ఇవ్వాలి. ఇవ్వకుండా నువ్వు దూషించకూడదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో ప్రతి ఎంఎన్సీ కంపెనీ భారతదేశ వ్యాపార రంగానికి తగినట్టుగా మార్చి వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్స్ ఉంది, చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఎంఎన్సీ. వాళ్ళు రూపాయికి 2 రూపాయలకి షాంపూలు ఎందుకు అమ్ముకుంటున్నారు తెలుసా? ఇక్కడ ఒకటేసారి అంత డబ్బులు పెట్టలేక చాలామంది జనాలు ఇక్కడ ఇండియాలో బతుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం 2 రూపాయలు 5 రూపాయలు షాంపూ ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి మీది ముష్టి బతుకో, మీది ముష్టి మొఖాలు, మీ దరిద్రపు కొట్టు బతుకులు కాబట్టి మేము ఇక్కడ వ్యాపారం చెయ్యము అంటే వాళ్ళే మొగ్గ గుడిసిపోతారు పాప. సో నువ్వు ప్రతి ఒక్కరికి నీ వీడియో వెళ్తుంది అంటే నువ్వు ఆఫర్ ఇస్తున్నావు, పబ్లిక్ ఆఫరు. వాళ్ళు వచ్చి నీ దగ్గర ఒకటి అడుగుతున్నారు, నువ్వు వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పాలా, లేకపోతే నువ్వు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టడం మానేయాలి. నేను వీడియో చేయకముందు నీ పికిల్ రేటు 1 కేజీ చికెన్ వచ్చేసి 1200 ప్లస్ దానికి డెలివరీ 350 రూపాయలు, దానికి జిఎస్టీ 120 రూపాయలు, అంటే 10% ఫేక్ జిఎస్టీ వేసావు. మొత్తం కలిపితే 1670 రూపాయలు ఉండింది. ఇప్పుడు మొత్తం కలిపి 1200కి అమ్ముతున్నావు అంటే 470 రూపాయలు ఎక్స్ట్రా నువ్వు చేసేదానివి. ఏది 36 వారాల్లో ఇది ఒక 40 రోజులు తీసేస్తే మిగతా అన్ని రోజులు నువ్వు 1670 రూపాయలకి 1 కేజీ చికెన్ పికిల్ అమ్మావు. ఇంకా మిగతా మటన్ ప్రాన్స్లో ఇంకెంత చేసి ఉంటావో అది దేవుడికి వదిలేద్దాం. సో మేము వీడియో చేసిన వెంటనే నువ్వు 1200కి వచ్చావు. మాట్లాడదాం ఇప్పుడు. 1 కేజీ చికెను 200 రూపాయలు. ఈమె ఆయిల్ వాడుతుంది అనమాట, గ్రౌండ్నట్ ఆయిల్, లైన్ అంట. అది ఒక లోకల్ బ్రాండ్. ఆమె స్టార్ట్ చేసినప్పుడు దాని వాల్యూ 160 రూపాయలు వేరుశనగ నూనె. ఇప్పుడు 175 రూపాయలు ఎంతో ఉంది. లోకల్ కదా, దాని అంత రేటు మనకి క్లారిటీగా తెలియకపోవచ్చు. కాకపోతే 175 రూపాయలు మొత్తం ఎదిగితే దొరికింది. ప్రజెంట్ 175 రూపాయలు. ఆమె తయారు చేయడం స్టార్ట్ చేసినప్పుడు 160 రూపాయలు. ఇట్లా 300 ml అవుతుంది 1 కేజీ చికెన్కి. మిగతా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపితే ఒక 100 రూపాయలు. అంటే కాకపోతే 100 రూపాయలు వేసుకుందాం. మొత్తం కలిపితే 370 రూపాయలు అవుతుంది. విత్ ఆయిల్ 300 mlతో కలిపితే 370 రూపాయలు. దాంతో 1 కేజీ 300 గ్రాములు వస్తుంది. అంటే 1 కేజీ మనకు పడేది 300 రూపాయలు. ఈ 300 రూపాయలు 1200, మొత్తం గ్యాప్ 900. అందులో నీ డెలివరీకి 200 రూపాయలు నువ్వు వేసుకున్న 700 రూపాయలు నీ ప్రాఫిట్. 700 రూపాయలు నీ ప్రాఫిట్లో ఒకడు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అంటే ఇచ్చేదానికి ఏం మాయరోగం? నాకు ఇంతమంది వచ్చేస్తున్నారు అంతమంది వచ్చేస్తున్నారు అంటే ఒక కూలి ఒక రోజుకు పని చేస్తే వచ్చే ఆదాయం మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 6ంటికి పని చేస్తే వచ్చేది 700 రూపాయలు. నా కష్టం ఉంది అంటే డబ్బులు రావాలంటే కష్టపడాలి. నువ్వు ఒకరిని తిట్టకూడదు. నాకెందుకు క్లాస్ పిక్తున్నావు అంటే నువ్వు తిట్టకూడదు ఉంటే మేము క్లాస్ పిక్తాము. తప్పు కాదు నువ్వు చేసిందే, అందుకే క్లాస్ పిక్తున్నాం. మీ ఇంట్లో ఎలా చెప్పలే, మేము చెప్పాలిగా. మన సబ్స్క్రైబర్స్కి కొత్తగా చూస్తున్న వ్యూవర్స్కి చెప్పొచ్చేది ఏంటంటే మీరు వంట నేర్చుకోండి. ఈ పికిల్ మీరు ఒకసారి చేసుకోండి పాడవుతుంది, ఇంకోసారి చేసుకోండి పోతుంది, ఇంకోసారి చేసుకోండి కొంచెం ఐడియా వస్తుంది, ఇంకోసారి చేసుకోండి కరెక్ట్గా వస్తుంది, మీకు రుచికి తగ్గట్టు వస్తుంది. ఒక 4 సార్లు పోతే మీకు అయ్యే ఖర్చు 1200. 1 కేజీ తీసుకుంటే పోయేది 1200. మీ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోండి. ఒకసారి వచ్చిన తర్వాత మీకు ఇది ఇన్వెస్ట్మెంటు, లైఫ్ లాంగ్ మీరు చేసుకుంటూ తింటూ బతకచ్చు. చాలామంది ఫుడ్ బ్లాగర్స్ చెప్పే ఎర్రిహూ మాటలు విని చాలామంది బయటకు వెళ్ళి తినేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే బయట మీకు దొరికే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చీజు, మన బటరు ఇవన్నీ ఫేకు.
అన్నీ ఎక్స్పైరీ డేట్ మీ దగ్గరికి వస్తున్నాయి. ఏ హోటలోడు మీకు క్వాలిటీని మెయింటైన్ చేసి ఇద్దామని అనుకోడు. అలా అనుకుంటే మీరు గొర్రెలు. ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జుల్లో చాలా పదార్థాలు ఉంటాయి. అవి ఎక్స్పైరీ డేట్ అవ్వకముందే అవి అమ్ముడుపోకపోతే వచ్చేది హోటల్ దగ్గరికే. 5 స్టారు 3 స్టారు హోటల్లో 2-3 సార్లు వాడేసిన నూనె వచ్చేది హోటళ్ళ దగ్గరికే. ఈ ఫుడ్ వ్లాగర్స్ చెప్పి ఎర్రిపోకు మాటలు విని మీరు ఏ హోటల్ దగ్గరికి వెళ్ళి తినొద్దు. నేర్చుకోండి అయ్యా, నేర్చుకోండి. వంట నేర్చుకుంటే అది మనకి ఇన్వెస్ట్మెంటు, లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకొచ్చు. ఇలా వీడియోలు చేసి ముష్టెత్తుకొని మాది ఆర్డర్ పెట్టుకొని ముష్టెత్తుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెసేజ్ చేస్తే మిమ్మల్ని అమ్మనాబుద్ధులు తెచ్చుకోవాల అవసరం ఏముంది మీకు? మీరు చేసుకోలేరా? మనకు చేతులు లేవా? ఇద్దరే కాదు, ఇంకా చాలామంది వీళ్ళకి బలయ్యి ఉంటారు. వాళ్ళు ఎవరన్నా సరే మీ దగ్గర ఆడియోలు ఉంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి పంపించండి. సంపత్ టాక్ షో అని ఉంటుంది. సో మనం దీన్ని కొనసాగిద్దాం. వీళ్ళు ఏ బిజినెస్ పెట్టినా దాని గురించి మాట్లాడతాం మేము ఇంకా. ఎందుకంటే మనము కొందరు వచ్చి మనకి హెల్ప్ చేసినారు అంటే కొనేసి మన పికిల్స్ మనం ఒక రేంజ్కి వచ్చాము. వచ్చిన తర్వాత మనం స్టార్టింగ్ది మర్చిపోకూడదు. అమ్మనాబుద్ధులు తిట్టకూడదు. ఒక అమ్మాయి ఆమెకు వంట రాక నీ దగ్గరకు వచ్చి ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అంటే మా దగ్గర ఇంతే ఉంటాయండి, సారీ అండి అని వదిలేయాలి. అంతేగాని నీది ముష్టి ముఖము, నీది బీద బతుకు, నువ్వు 4 ఇళ్లలో పాచి పని చేసుకొనే లుచ్చాల ఆన్సర్లు ఇవ్వకూడదు. అదనమాట మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో ప్రశ్న మీద ఉండబోతోంది కాబట్టి మీరు సన్నద్ధంగా ఉండండి. ఎందుకంటే ప్రశ్న అనేటువంటి నోట్లో పెట్టబోతున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు, మన చంద్రబాబు నాయుడు ఫ్యాన్సు, మన లోకేష్ ఫ్యాన్సు, మన ఎన్డీఏ గవర్నమెంట్ ఫ్యాన్సు రెడీగా ఉండండి.